ఇక్కడ దుగ్గుపల్లి తాండాకి ఇక్కడ 1.4 కిలోమీటర్లు బీటీ రోడ్డు తార్ రోడ్ ఈరోజు దానికి పూజ చేయడం జరిగింది. 75 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ ని నిర్మించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసా పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చెలగాటం ఆడుకున్నారు. సరే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్ని వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయింది. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని వసతి లేని వాళ్ళ 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే 10 కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో, ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలారో పోయిన ప్రభుత్వం వాటిలన్నిటికీ మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్ల మరమ్మతులు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది. సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరికీ కాంట్రాక్టర్ గారు చెప్తున్నాను, అందరికి వేశారు, ఇక్కడ చేస్తున్నారు. సో గల్లిపల్లి అవును ఎంతో మంచి బాగా చేశారు. అలాగే బాగా త్వరగతిని కూడా పూర్తి చేయండి. క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, మన జమాల్ బాషా గారు అయితేనేమి, రమణమూర్తి గారు వాళ్ళతో కూడా ఎంతో యథారాజా తథా ప్రజ అంతే. ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తశుద్ధితో చేస్తారు. సో ఇన్నేళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది. మీరు కూడా ఇందులో భాగస్వామి అవడానికి, పాలుపంచుకోవడానికి సదావకాశం మళ్లీ దొరికింది మీకు. ఏదైతే ఇంతకుముందు నేను మన అధికారంలో ఉన్నప్పుడు చేశానో, అధికారం లేనప్పుడు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాటిలన్నింటి కూడా ఈ వాళ్ళ ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళకి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ దుగ్గుపల్లి తాండాకి ఇక్కడ 1.4 కిలోమీటర్లు బీటీ రోడ్డు తార్ రోడ్ ఈరోజు దానికి పూజ చేయడం జరిగింది. 75 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ ని నిర్మించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసా పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చెలగాటం ఆడుకున్నారు. సరే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్ని వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయింది. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో
మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని వసతి లేని వాళ్ళ 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే 10 కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలారో పోయిన ప్రభుత్వం వాటిలన్నిటికీ మరొక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్ల మరమ్మతులు అయితేనేమి లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది. సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరికీ కాంట్రాక్టర్ గారు చెప్తున్నాను, అందరికి వేశారు, ఇక్కడ చేస్తున్నారు. సో సేమ్ గల్లిపల్లి అవునండి, ఎంతో మంచి బాగా చేశారు. అలాగే బాగా త్వరగతిని కూడా పూర్తి చేయండి. క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, మన జమాల్ బాషా గారు అయితేనేమి, లేకపోతే రమణమూర్తి గారు వాళ్ళతో కూడా ఎంతో యథారాజా తథా ప్రజ అంతే. ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తశుద్ధితో చేస్తారు. సో ఇన్నేళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది. మీరు కూడా ఇందులో భాగస్వామి అవడానికి పాల్పంచుకోవడానికి సదవకాశం మళ్లీ దొరికింది మీకు. ఏదైతే ఇంతకుముందు నేను మన అధికారంలో ఉన్నప్పుడు చేశాను, అధికారం లేనప్పుడు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాటిలన్నింటి కూడా ఈ వాళ్ళ ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళకి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ దుగ్గుపల్లి తాండాకి ఇక్కడ 1.4 కిలోమీటర్లు బీటీ రోడ్డు తార్ రోడ్ ఈరోజు దానికి పూర్తి చేయడం జరిగింది. 75 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ని నిర్మించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసా పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చెలగాటం ఆడుకున్నారు.